ఇంత మంచి అవకాశం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు చేయి చూపిస్తారా? ఎంతమంది ఆనందంగా దేవుని మందిరంలోకి వచ్చారో చేతులు చూపిస్తూ గట్టిగా స్తోత్రం చెప్తారా? రైట్, అందరూ సిద్ధమే కదా? వాక్యం వినేదానికి చక్కగా విని దీవించబడాలని నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మన ప్రసంగం పేరు వాడిపోని జీవితం. వాడిపోని జీవితం. వాడిపోవడం అనేది మన అందరికీ తెలుసు. అంటే చనిపోవడానికి ముందు వాడిపోతారు. కానీ మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఏంటంటే వాడిపోని జీవితం. అంటే ఎప్పటికీ వాడిపోని జీవితం. దీనికి సంబంధించినటువంటి ఒక మాటను మనం చదువుకున్నాం. మీరు ఆలోచిస్తే అరే పాస్టర్ చెప్పిన అంశానికి ఇక్కడ చదివిన వచ్చినానికి అసలు ఒక్కరో కూడా లింక్ లేదు కదా అని మీరు అనొచ్చు. లింక్ వస్తుంది. మొత్తానికి మనం చదువుకున్నాం ఒక మాట. చెప్తారా ఎక్కడున్న మాట అది? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడబాక, నేను పేరు పెట్టి నిన్ను పిలుచుకొని ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడు అంటున్నాడు, నేను పేరు పెట్టి నిన్ను పిలుచుకొని ఉన్నాను. మన దేవుడు ఎలాంటి వాడంటే ప్రతి ఒక్క పేరు ఆయనకు తెలుసు. ప్రతి ఒక్కరిని ఆయన పేరు పెట్టి మరీ పిలుస్తాడు. ఒక మాట చెప్పనా, ఈరోజు నువ్వు మందిరంలో ఉన్నావు అంటే, వచ్చున్నావు అంటే రాత్రే దేవుడు నిన్ను పిలుచుంటాడు. పిలిస్తేనే ఇక్కడికి వచ్చావు, పిలవకుండా ఉండుంటే వచ్చి ఉండవు. ఇప్పుడు పాస్టర్ గారు ఎన్నిసార్లు పిలుస్తాడు మిమ్మల్ని? కుటుంబ ప్రార్థనకు పోదాం రండి, ఉపవాస ప్రార్థనకు పోదాం రండి, అక్కడ మీటింగ్ జరుగుతుంది పోదాం రండి. ఎన్నిసార్లు పిలిచినా ఏం చేస్తారంటే లెక్క చేయరు కదా. ఆయన పిలుస్తూ ఉంటాడులే అని. కానీ పిలిచే ఆయనే పిలిస్తే ఖచ్చితంగా వచ్చి కూర్చుంటారు. అవునా కాదా? స్తోత్రం. ఈరోజు మీరు మందిరంలోకి వచ్చున్నారంటే దేవుడు పిలిస్తేనే వచ్చారు కదా. దేవుడు పేరు పెట్టి పిలిచే దేవుడు. పేరు పెట్టి పిలుస్తున్నాడంట. ఆయన మన సొత్తు. ఆయన సొత్తు అంట. మనం వినాలి. మన దేవుడు పేరు పెట్టి పిలిచే దేవుడు. ఒకసారి గట్టిగా చెప్పండి, మన దేవుడు. ఇంకొకసారి చెప్పండి. మన పిల్లల్ని కూడా మనం పేరు పెట్టి పిలుచుకుంటాం. పిలుచుకోవా? పెట్టేది ఒక పేరు, పిలుచుకునేది ఇంకొక పేరు. పెట్టేది ఒక పేరు, పెట్టే పేరు ఎట్టున్నా పిలుచుకునే పేరు. మా చిన్నపిల్లల్ని ముద్దులాడేటప్పుడు పిలుచుకుంటుంటాం చూడండి. అబ్బా నువ్వు నా బంగారు కొండవే. ఏం కొండంట చెప్పండి? నువ్వు నా పొండువి. పొండా? నిజంగానే పొండా? ఒరే మాట్లాడమా, నిజంగానే పొండా? కాదు. కానీ నువ్వు ఎట్ట పిలుచుకుంటున్నావు? పొండయ్యా, పొండమ్మా. ఆ బిడ్డేమో కర్రీగా ఉంటుంది, ఆ బిడ్డేమో నల్లంగా ఉంటుంది. కానీ పిలిచే పిలుపు ఏం పొండు అని అంటే నేరేడు పండు. ఏం పండు అంటే ఇంకొకటి ఏం పండు చెప్పండి ఏమా? మామిడి పండు అంట. నల్లంగా ఉండే పండు గురించి అడగతుంటే నేను తాటిపండు, ఈత పండు, అవి కూడా పండ్లే కదా. అంటే మనం పేరు పెట్టి పిలుస్తున్నాం పొండా అని. బంగారు కొండ అని పిలుస్తాం. నిజంగానే బంగారమేనా? ఒకవేళ బంగారమే ఉంటే కొంచెం ఎక్కడ దగ్గర ఒకరు తీసుకొని పోయి కొదబెట్టుకోను అమ్ముకోను ఎంత బాగున్నో. నువ్వే కదా పిలిచావు, అంతే కదా. ఏమని? బంగారు కొండ అని మనం పేర్లు పెట్టి పిలుచుకుంటాం. మన దేవుడు కూడా మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఏమని పిలుస్తున్నాడో తెలుసా? మన పిల్లల్ని మనం పిలిచిన విధంగా ఆయన పిల్లల్ని, అంటే మనం అందరం ఆయన పిల్లలం కదా, ఆయన పిల్లల్ని ఆయన కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు.
ఇప్పుడు మనం చదివాం కదా, పేరు పెట్టి పిలుస్తున్నానని. ఏమని పేరు పెట్టాడు తెలుసా మనందరికి దేవుడు? ఏం పేరు పెట్టాడు తెలుసా? ఒకసారి అదే యెషయా గ్రంథంలో 61వ అధ్యాయానికి వచ్చేయండి. ఏమని పేరు పెట్టి పిలిచాడు? యెషయా గ్రంథంలో 61వ అధ్యాయానికి వచ్చేయండి. 3వ వచనాన్ని ప్రారంభిస్తారా? 3వ వచనం. చూడండి, బైబిల్ చూడండి. ఏమని పేరు పెట్టాడు? ఇక్కడ ఒక పేరు పెట్టున్నాడు ఆయన ప్రజలకి, ఆయన బిడ్డలకి. అయ్యా హల్లెలూయా. ఏమని పేరు పెట్టాడు? నీతి అను. అవునా? అదే పేరు, అదే పేరు. లాస్ట్ లైన్లో ఉంది చూడండి పేరు. యెహోవా నాటిన చెట్లనియు పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు పెట్టిన ముద్దు పేరండి. నువ్వు నీ బిడ్డకు పెట్టుకున్న బంగారు కొండ కాదు. నువ్వు నీ బిడ్డకు పెట్టుకున్న ఏంది పొండు కాదు, కొండ కాదు, పొండు కాదు. దేవుడు మనకు పెట్టినటువంటి పేరు ఏంటంటే యెహోవా నాటిన చెట్టు. సూపర్. దేవుడు మనకు పేరు పెట్టాడు ఈరోజు, ముద్దు పేరు ఒకటి. పేరేం పేరు చెప్తారా? నేను కూడా పేర్లు పెడతా ఉంటా చాలామందికి. ఎవరెవరికి ఏదన్నా ఒక సందర్భంలో చూసామనుకో తటక్కని పేరు పెట్టేస్తా ఉంటా. వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియదు, కానీ నేను మాత్రం పేరు పెట్టేస్తుంటా. నేను ఎవరికి ఏ పేరు పెట్టినా నా పేరే కదా. ఫర్ ఎగ్జాంపుల్ కరుణాకర్ పూర్తి పేరు, కానీ నేనేమని పిలుస్తాను? ఎప్పుడైనా సరే కరుణ అని పిలుస్తాను, అంతే కదా కదా. దానియేల్ పూర్తి పేరు, ఎప్పుడైనా ఏమని పిలుస్తాను? దాని అంట. అంటే ముద్దుగా పిలుచుకోవడం అన్నమాట, నిక్ నేమ్ అన్నమాట. దేవుడు కూడా మనకు ఒక ముద్దు పేరు పెట్టాడు ఈరోజు, యెహోవా నాటిన చెట్టు. మీరు అనొచ్చు, అదేం పేరండి, దేవుడు ఎందుకు అలాంటి పేరు పెట్టాడు? మనిషి ఎక్కడా, చెట్టు ఎక్కడా? ఇప్పుడు చెప్పండి, మనిషికి చెట్టుకి ఏమైనా పోలికలు ఉన్నాయంటారా? ఉన్నాయా లేవా? లేవా? ఉన్నాయనే వాళ్ళు ఎంతమంది? ఒక చెయ్యే, సాంసన్ తప్ప ఊర్లు ఎత్తలా. అంటే మనిషికి చెట్టుకి పోలికలే లేవు అని మీరు అంటున్నారు, అంతే కదా. స్తోత్రం చెప్పండి. పోలికలు ఉన్నాయా లేవా? మరి చెయ్యట్లేదే. సరే, ఇప్పుడు కూడా అడుగుతున్నా, మనిషికి చెట్టుకి పోలికలు ఏమైనా ఉన్నాయా లేవా? మీకు అర్థమైన పోలికలు చెప్పండి. మీకు వచ్చిన పోలికలు, మీకు తెలిసిన పోలికలు మనిషికి చెట్టుకి. అరే, చెట్టుకి ప్రాణం ఉందా లేదా? మనిషికి ప్రాణం లేదా? చెట్టు చచ్చిపోతుందా? చచ్చిపోదా? మరి మనిషి చెట్టుకి రక్తం ఉందా లేదా? 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 మనిషికి ఉందా లేదా? చెట్టు నిద్రపోదా? మనిషి నిద్రపోడా? మరి పోలికలు లేవన్నారే, అన్ని పోలికలు పెట్టుకొని. మనిషికి చెట్టుకి చాలా పోలికలు ఉన్నాయి ప్రియులరా. అందుకని దేవుడు ఆయన బిడలంగా ఉండేటువంటి మనకేం పేరు పెట్టాడంటే యెహోవా నాటిన చెట్టు. వినాలి, నేను ఫస్ట్ మన ప్రసంగం పేరు ఏమని పెట్టాను? వాడిపోని జీవితం. ఇప్పుడు చూడండి, వాడిపోని జీవితం చెట్టు. ఇప్పుడు చెట్టుకి వాడిపోని జీవితానికి ఇప్పుడు కలుస్తుందా కలెక్షను? ఖచ్చితంగా కలుస్తుంది. వాడిపోని చెట్టు, వాడిపోని జీవితం. దేవునికి స్తోత్రం చెప్తారా? చెట్లు 3 రకాలు. టకటకా చెప్పండి. చెట్లు 3 రకాలు. నెంబర్ 1, దానంతట అదే మొలిచే చెట్టు. నెంబర్ 2, ఫ్యాషన్గా కుండీల్లో వేసుకునే చెట్టు. నెంబర్ 3, దాని ఫలాన్ని మనం తినాలని వేసుకునే
చెట్టు, 3 రకాల చెట్లు చెప్పండి. నెంబర్ 1, దాని అంతటా అదే మొలస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ చర్చి పక్కన చెట్లు ఉన్నాయి, మనం వేసామా అన్న? వేసామా? వాటంతటా దానికి పేరు పెట్టాము. వాటికి ఏం పేరు పెట్టాము? పిచ్చి చెట్లు. అవి మంచి చెట్లు కాదు, వాటంతటా అవే మొలిసాయి, అవి పిచ్చి చెట్లు. అందుకని అప్పుడప్పుడు ఏం చేస్తుంటాం? చెక్కేసి, దున్నేసి, నరికేసి, పారేసి, కాల్చేస్తుంటాం. ఎస్. రెండో రకం చెట్లు, పూల కుండీలో ఫ్యాషన్గా చాలామంది చెట్లు పెంచుకుంటారు, సాక్కుంటారు, చాలా మంచిది. కానీ దానికి లిమిట్ పెడతారు. లిమిట్ ఏంటంటే ఒక కుండీలో వేసి పెడతారు, వాటిని ఇంకా పైకి ఎదగనీరు. ఒకవేళ ఎదగతా ఉంటే చెప్పండి, ఎదగతా ఉంటే కత్తిరిస్తూ ఉంటారు. ఆ కత్తిరింపుకి భయపడిపి ఏం చేస్తాయంటే, నేను ఎదగను పోండే, నేను ఎదగుతుంటా, మీరు కట్ చేస్తూ ఉన్నారు, అందుకని నేను ఎదగను పోండి అని. అది రెండో రకం. మూడో రకం చెట్టు ఏంటంటే మనము నాటిన చెట్టు. స్తోత్రం చెప్దామా? దాని ఫలాలు తినాలని, దాని ద్వారా మనకు ఉపయోగం కలగాలని మనము నాటిన చెట్టు. దేవుడు అంటాడు, యెహోవా నాటిన చెట్టు, ఇది వాడిపోకూడదు. మనం చెట్లు అంట కాబట్టి మనం వాడిపోకూడదు. వాడిపోకూడదు అంటే అర్థం ఏంటంటే ఆ చెట్టు లేదా ఎండిపోవడానికి దగ్గరగా ఉంది, అంతే కదా? వాడిపోయిన తర్వాత ఏమైపోద్ది? ఎండిపోద్ది. ఎండిపోవడానికి ముందు వాడిపోద్ది. వాడిపోవడం అంటే ఏంటంటే మన జీవితాల్లో మనమే రకరకాలుగా కష్టాలు తెచ్చుకొని, కన్నీళ్ళు తెచ్చుకొని, శ్రమలు తెచ్చుకొని, శోధనలు తెచ్చుకొని వాడిపోవడం. ఇప్పుడు చెప్పనా, ఎంతమంది మోకాల్లో సంతోషం లేదంటే అంతమంది మోకాల్లో సంతోషం లేదు. ఎందుకు లేదు సంతోషం అంటే, ఏదో ఒక కష్టం చేత నువ్వు నలుగుతున్నావు, ఏదో ఒక బాధ చేత నువ్వు ఇబ్బంది పడుతున్నావు. సంతోషము గనక నీ హృదయములో ఉంటే ఆ ముఖం ఎట్టుంటుందో తెలుసా? కల అంటుంది. అంటే ముఖంలో అంత తేజస్సు కనబడుతుంది. మరి నువ్వు ముఖంలో సంతోషం నీకు కనబడకుండా ఉందంటే లోపల ఏదో బాధ, ఏదో కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఇవన్నీ మనిషికి వచ్చి మనిషిని వాడిపోజేస్తాయి. వాడిపోయిన తర్వాత ఎండిపోయే ప్రమాదం ఉంది. అందుకనే దేవుడు అంటాడు, నేను నాటిన చెట్టు కాబట్టి అది వాడిపోకూడదు. హల్లెలూయా. ఎస్, దేవుడు నాటిన చెట్లు కాబట్టి మనం వాడిపోకూడదు. అంటే మనం శ్రమ తెచ్చుకోకూడదు, మనం ఇబ్బందులు పడకూడదు, మనం దుఃఖాన్ని తెచ్చుకోకూడదు, వాడిపోకూడదు అని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి, నేను వాడిపోని చెట్టుగా ఉండాలి అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తి చూపించండి. అర్థం కాలేదా? నేను వాడిపోని చెట్టుగా ఉండాలనే వాళ్ళు స్తోత్రం చెప్పండి. సరే, నేను వాడిపోయే చెట్టుగా ఉండవాలను, నేను వాడిపోవాలనుకుంటున్నాను, ఎవరైనా చెప్పగలరా? అంటే మన ఆశ ఏంటంటే మనం వాడిపోని చెట్టుగానే ఉండాలి, వాడిపోని జీవితాన్ని జీవించాలి. ప్రియ సంగమా, ఒక చెట్టు వాడిపోకుండా సమృద్ధిగా ఉండాలంటే, వాడిపోని జీవితం జీవించాలంటే ఆ చెట్టు 3 విధాలుగా అది ఉండాలి. 3 విధాలుగా అది ఉండాలి. ఆ 3 విధాలలో మొట్టమొదటి విధానం మనం చూద్దాం. చెట్టు బాగా పెరగాలంటే, లేదా ఎదగాలంటే, లేదా ఫలించాలంటే అది నెంబర్ 1 మంచి నేలలో పడాలా. గుర్తుపెట్టుకోండి, మంచి నేలలో కదా. ఇప్పుడు చెట్టుకి వేరు బాగా దిగాలంటే ఏ నేల అయి ఉండాలా? మంచి నేల అయి ఉండాలా. మంచి నేల అయితేనే ఆ చెట్టు బాగా ఎదగతాది, వేరు లోపలికి దించుతుంది. మంచి నేల. ఒకసారి చెప్పండి, ఏ నేలది? ఇంకొకసారి చెప్పండి, ఏ నేలది? దారి పక్కన పడింది, మొలస్తుంది మొలిచేదానికి, కానీ ఎండిపోద్ది లేదా పెరికేస్తారు, అవునా కదా? అదే మంచి నేలలో పడితే ఆ విత్తనం ఫలిస్తుంది. నేను అంటాను, ఒక చెట్టు ఎదగాలి అంటే, ఒక చెట్టు అభివృద్ధి చెందాలి అంటే మొట్టమొదటిగా ఆ చెట్టు ఎక్కడ ఉండాలి?
మంచి నేలలో ఉండాలి. వాడిపోని జీవితం ఆ చెట్టుకి రావాలి అని అంటే ముందు అది మంచి నేలలో ఉండాలి. మంచి నేల. నేల దేనికి సంకేతమో తెలుసా? మన హృదయానికి సంకేతం. అంటే నువ్వు చెట్టు అయితే దేవుడు పోల్చాడు కదా, యెహోవా నాటిన చెట్టు అని దేవుడు పోల్చాడు కదా. నువ్వు చెట్టు అయితే నెంబర్ 1 నువ్వు మంచి నేలలో నాటబడి ఉండాలి. మంచి నేల. మంచి నేల. నేల దేనికి సంకేతం అంటే హృదయానికి సంకేతం. చాలా జాగ్రత్తగా వినండి. దేనికి ఇప్పుడు ఈ హృదయం ఎట్టుండాలా? మంచిదిగా ఉండాలా. వాడిపోని జీవితం నువ్వు జీవించాలంటే నెంబర్ 1 నీ హృదయము మంచిదిగా ఉండాలి. అది నేను చెప్తున్నటువంటి మాట. నీ హృదయం మంచిదిగా ఉండాలి. నీ హృదయం మంచిదిగా ఉండాలి. కఠినమైన హృదయముగా, కోపిష్టి హృదయముగా, కసాయి హృదయముగా ఉండకూడదు. మంచి హృదయం. ఒక్క మాట చూద్దాం, భలే ఉంటుంది ఈ మాట. ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథం భలే ఉంటుంది ఈ మాట. ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. తినరా. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. నాతో పాటు మీరు కూడా చెప్పండి ఈ మాటలు. నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. గట్టిగా, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఏం గుండె తీసేస్తాడంట? గట్టిగా చెప్పండి, ఏం గుండె? ఆ హృదయం రాతి హృదయం. రాతి హృదయం. మౌ రాయి అటుంటుందమ్మా. రాయి అటుంటుంది. నీ కష్టాలు రాయికి చెప్పుకుంటే తీరతాయా? అదేమన్నా నీకు జవాబిస్తుందా? ఈ గోడ చుట్టూ తిరుక్కొని, గోడ నాకు కష్టంగా ఉంది, గోడ కొంచెం నన్ను ఓదార్చు గోడ అంటే ఓదార్చదా? రాయి ఓదార్చదా? ఓదార్చదు. ఎందుకు ఓదార్చదంటే అది రాయి గనుక. అంటే దానికి చలనం అనేది ఉండదు, స్పర్శ అనేది ఉండదు, దానికి ఎమోషన్ అనేది ఉండనుగాక ఉండదు. అది రాయ. ఈ రోజున చాలామంది హృదయాలు కూడా ఇలాగే ఉంటాయి. ఎట్టుంటాయి అంటే రాయ. కర్రగనే హలో కర్రగనే కర్రగవు. ఆ ప్రేమ అనేది, జాలి అనేది, కనికరం అనేది ఉండదు. అది రాతి హృదయం. దేవుడు అంటాడు, రాతి హృదయాన్ని తీసేస్తా, నేను రాతి హృదయాన్ని తీసేస్తా. నేను ఒక వీడియో చూస్తే మొన్న, చేపలు ఫ్రై చేసుకుంటున్నారు. పెద్ద చేపని ఫ్రై అంటే నూనెలో వేయించుకుంటున్నారు. నూనెలో ఆ చేపని వేస్తే నూనె బండల్లో చేప అటు ఇటు 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 కదులుతుంది. తిరుగుతుందమ్మా. కోసేస్తున్నారు కానీ కదులుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎందుకు కదులుతుంది? చెప్పాలా? ఎందుకు కదులుతుంది? దానికి ఏముంది? ప్రాణం ఉంది. మరి ఎందుకు కదులుతుంది? ఆ సెగ, ఆ నొప్పి దానికి తెలుస్తుంటేనే కదులుతుంది. అది అర్థం కాలేదా చెప్పేది మీకు? దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చేప తినాలి మనం, అన్నా తినాలి, తినబలేదా? చికెన్ తినాలి మనం, తినాలా తినబలేదా? ఎప్పుడు తినాలా? దాన్ని చంపేసి
దాన్ని చంపేసి తినాల. మీలో ఎంతమంది పెద్ద చేపను ఎప్పుడన్నా తీసుకుంటారా? మీరు తీసుకురా ఎప్పుడు తాగుతారా దాన్ని? అన్న ఎప్పుడు తాగుతారన్నా? చచ్చిపోయిన తర్వాత తాగుతారా? బతుకునగానే తాగుతారా? అంత సినిమాలే. నాకు తెలిసినంత వరకు చేపని చచ్చిపోదు పాపం, అది బతికే ఉంటుంది. అప్పుడు వేసి బండ మీద రోత్తుంటారు. కోసి ముక్కలు కోసి దబర్లు వేసి ఆ ముక్కలు కూడా కదులుతుంటాయి లోపల. ఎంత భయంకరం! అసలుకి నీకు ఒక్కరవ కాపిన నీ హృదయంలో ఒక్కరవైన ప్రేమ ఉందా? నీది ప్రాణమైనప్పుడు దానిది కూడా ప్రాణమే కదా. నీ గుండె ఎలాంటి గుండె? చలనంలోని గుండె. కొంతమందికి ఉంటారు, మన సమస్యలు చెప్తుంటే వాళ్ళు మన సమస్యలు చెప్తుంటే అయితే మైందులే, పడితే పడండి, నాకేమి. ఎలాంటి హృదయం అది? రాతి హృదయం. ఎంతమంది లేరు ఈ రోజున? అందుకే దేవుడు అంటాడు, రాతి నేలలో పడినటువంటి విత్తనం అది మొలవదు, అది ఫలించదు. రాతి నేల, రాతి హృదయం మనకు ఉండకూడదు. ఎలాంటి హృదయం ఉండాలంటే దేవుడు అంటాడు, రాతి గుండెని తీసేసి, చెప్పండి ఏం గుండె ఇస్తాడంట? గట్టిగా ఏం గుండె? గట్టిగా ఏం గుండె? మాంసానికి పొడిచామనుకో నొప్పి తెలుస్తుందా తెలీదా? గిచ్చామనుకో నొప్పి తెలుస్తుందా తెలీదా? దేవుడు అంటాడు, అట్టుండాలి కదా నీ హృదయం, అట్టుండాలి నీ హృదయం. అంటే నీ హృదయంలో కఠినం ఉండకూడదు అంటాడు దేవుడు. నీ హృదయంలో కోపం ఉండకూడదు అంటాడు దేవుడు. నీ హృదయంలో ఫీలింగ్ లేకపోతే నాకు ఇది పట్టదులే అనేటువంటి ఆ స్వభావం ఉండకూడదు అంటాడు దేవుడు. ఈరోజు చాలామంది హృదయాలు నేను చూస్తున్నాను ప్రియులరా, బండలాంటి హృదయాలు, రాతిలాంటి హృదయాలు. పాత ఒక పాట ఉంది, తెలుసా మీకు? ఆ చరణం పడదామా? బండలాంటిది నాది మొండి హృదయం, ఎండిపోయినా నాది పాత జీవితం. బండలాంటిది నాది, ఎండిపోయినా నాది, మార్చినవు నీ స్వాచ్ఛముగా, మార్చినవు నీ, ఇచ్చినావు మెత్తని కొత్త జీవితం, ఇచ్చినావు. హల్లెలూయా. పాడారు కదా ఈ పాటని. అసలు ఎప్పుడైనా దాని అర్థం చూసారా? డ్రమ్ములు చప్పట్లు వద్దు, మామూలుగా పాడండి. రెడీ, స్టార్ట్. బండ లాంటిది నాది, బండ, అందరూ పాత జీవితం మార్చినవు నీ స్వాచ్ఛముగా, ఇచ్చినావు. ఎట్ట ఇచ్చినావు. ఏం జీవితం? ఇచ్చినావు మెత్తని. ఇంతకుముందు జీవితం చెప్పాలా? బండ, రాయ, ఫీలింగ్ ఉండదు. నువ్వెన్నైనా చెప్పు, కొంతమందికి ఎంత బాధ అయినా చెప్పు, ఎంతగా ఏడవనన్న ఏడు, కరగతారా? కరగనే కరగరు. ఒక బండది. ఎన్నైనా చెప్పు, ఇంటినట్టే ఉంటారు. అయితే మందిలే, అట్టే జరగాలే, ఆ మనిషికి అలాగే ఉండాలి, ఆయనకి అలాగే జరగాలి. ఇది ఏం హృదయం అంటే బండ హృదయం. ఈ బండ మీద విత్తనం మొలవనగాక మొలవదు, చెట్టు ఎదగనగాక ఎదగదు. నీ ఆత్మీయ జీవితం ఎదగకుండా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? నీకున్నటువంటి బండలాంటి హృదయమే. నువ్వు చాలా కఠినంగా ఉన్నావు. నీలో ఆ ప్రేమ అనేది, ఆ కరుణ అనేది కనబడ్డంలా. అందుకనే నువ్వు వాడిపోతున్నావు. వాడిపోకుండా ఉండాలంటే ప్రేమ కరుణ లేని బండలాంటి హృదయం కదా మనకు ఉండాల్సింది. మాంసపు గుండె,
అంతే కదా అంటాడా? రాతి గుండె తీసేసి ఏమిస్తాడంట? మాంసపు గుండెని ఇస్తాడంట. ఎస్, నువ్వు వాడిపోకుండా ఉండాలంటే, వాడిపోని జీవితం నువ్వు జీవించాలి అంటే నీ హృదయం ఎట్టుండాలంట? మెత్తని హృదయం, అంటే ప్రేమ జాలి కలిగిన హృదయం. ఇతరుల కష్టాన్ని నీ కష్టంగా, ఇతరుల శ్రమని నీ శ్రమగా. అర్థం కాలేదా నేను చెప్తున్నది మీకు? ఎవరన్నా నీకు వాళ్ళ బాధని మీతో పంచుకున్నారా? ఎప్పుడైనా షేర్ చేశారా? చెప్పుండరా? అప్పుడు నీ ఫీలింగ్ ఎట్టునింది? అయ్యో అని ఉన్నిందా, లేకపోతే సావ్యా? నీకు ఎట్టుండాలా? నువ్వు చిన్నదానివి కాదులే, నువ్వు చిన్నటోడువి కాదులే, అట్టుండిందా? చాలామందికి 100% మందికి నీకు అట్టే జరగాల. నిజం, వాస్తవం ఇది. నీకు అట్టే. ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకుందాం, ఇప్పుడు ఇందాక జేమ్స్ మామ గురించి ప్రార్థన చేయమన్నారు, మనం ప్రార్థన చేసాం. ఒకవేళ జేమ్స్ మామ అంటే నచ్చనోళ్ళు, పడనోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అట్టే జరగాల, అట్టే ఉండాలా, ఇంకా 10 హాస్పిటల్కి పోవాలా, ఇంకొక ₹1,00,000 ఖర్చు పెట్టాలా అనుకోరా? చాలామంది హృదయం ఇలాగే ఉంది. దాన్ని ఏమంటారంటే కఠినమైన హృదయం. అందుకని నువ్వు వాడిపోతున్నావు. నువ్వు వాడిపోవడానికి గల కారణం అదే. వాడిపోని జీవితం జీవించాలంటే మెత్తని హృదయం ఉండాలా, కఠినమైన హృదయం కాదు. శత్రువు మీద కూడా కరుణ చూపించగలిగిన మంచి మాంసపు గుండె ఉండాలా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కఠినమైన హృదయం ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? కఠినమైన హృదయం. ఒకసారి ఆ మాట నేను చూపిస్తా చూడండి. కీర్తనల గ్రంథం 76వ కీర్తన. 76వ కీర్తన 5వ వచనం చదువుదామా? 76వ కీర్తన 5వ వచనాన్ని చదువుదామా? ఏందంటమ్మా? కఠిన హృదయము కలిగిన వాళ్ళంట ఏమైపోయి ఉన్నారంట? దోచుకొనబడి ఉన్నారు. అంటే కఠిన హృదయం ఉంటే నిన్నువే కోల్పోతావు, నిన్నువే దోచుకుంటారు. ఇంకా క్లారిటీగా ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథానికి రండి. ఇంకా క్లారిటీగా ఇంకొక మాటను చూద్దాం. సామెతల గ్రంథానికి రండి. 28వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఇంకా క్లారిటీగా ఉంటుంది ఇక్కడ అదే మాట. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం. అది సంగతి. నీ హృదయాన్ని గనక నువ్వు కఠినపరుచుకుంటూ ఉంటే, ఎప్పుడు నీ హృదయంలో కఠినముగా నువ్వు కలిగి ఉంటే ఏమైపోతావంట? కీడులో పడిపోతావు. స్తోత్రం చెప్పరే, గట్టిగా చెప్పరే. ఏమైపోతావు చెప్పండి ఏమైపోతావు? మన భాషలో చెప్పాలంటే నువ్వు తవ్వుకున్న గుంటలో. నిన్న డేవిడ్ ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో దావీదు గురించి మనం మాట్లాడుకున్నాం. ఎంతమంది వచ్చారు? చేతులు చూపించండి. డేవిడ్ వాళ్ళ కుటుంబంలో. సూపర్. దావీదు గురించి మాట్లాడుకున్నాం. దావీదుని వాళ్ళ కొడుకు చంపాలనుకున్నాడు. టైం లేనందువల్ల వివరించలా. ఎవరు ఆ కొడుకు అంటే ఆయన పేరు అబ్షాలోం. ఒకసారి చెప్పండి, ఆయన పేరు అబ్షాలోం. గురించి బైబిల్ అంటుంది అబ్షాలోం అంట అందగాడంట, చాలా అందగాడంట అబ్షాలోం. వాళ్ళ నాన్న చంపాలనుకున్నాడు. రింగులు జుట్టు, మంచి ఎత్తు, మంచి కలరు. అబ్షాలోం అందగాడు. వాళ్ళ నాన్న చంపేస్తే వాళ్ళ నాన్న తర్వాత రాజు ఎవరవుతారు? కొడుకు అవుతాడు. అందుకని వాళ్ళ నాన్న చంపాలనుకుని పోతున్నాడు. వాళ్ళ నాన్న పలానా దగ్గర ఉన్నాడంటే ఈయన కొంతమంది మనుషుల్ని తీసుకొని ఒక గాడిదని ఎక్కి గాడిద మీద ప్రయాణం చేస్తూ పోతుంటాడు అబ్షాలోం. అది గుబురు చెట్టు అంట. ఆ చెట్టు కింద దూరినాడు. జుట్టు రింగులు జుట్టు అంట అబ్షాలోంకి. ఆ చెట్టు ఏం చేస్తుందంటే ఆ జుట్టుని పట్టుకుంటుంది. ఎవరు జుట్టుని? అబ్షాలోం జుట్టుని పట్టుకుంటుంది. కిందన్న గాడిద వెళ్ళిపోద్ది. అంటే గాడిద మీద ఎక్కుపోతున్నాడు. చెట్టు ఏం చేసింది?
జుట్టును పట్టుకునింది, ఈ గాడిద వెళ్ళిపోయింది. ఇప్పుడు మనిషి ఎక్కడ ఏలాడుతున్నాడు? చెట్టుకి తీసుకోలేకపోతున్నాడు, జుట్టు బలి సురుకుమో మనకు. ఈ లోపల దావీదుకి అందుబాటులో ఉన్నటువంటి, దావీదుని ఇష్టపడే ఒక వ్యక్తి చూసి, అరే అరే వాళ్ళ నాయనే చంపడానికి పోతున్నాడు రా ఈడని చెప్పేసి ఏలాడుతున్నటువంటి అబ్షాలోముని ఒక బాణం వేసి, ఒక పోటు పొడిసి చంపేశాడు. ఇప్పుడు చెప్పండి, ఇతనికి కీడు జరిగిందా, మేలు జరిగిందా? ఏ హృదయం ఉన్నందువల్ల? కఠిన హృదయం ఉన్నందువల్ల. బైబిల్ అదే అంటుంది కదా, కఠిన హృదయము, కఠినముగా నీలో ఉంటే నువ్వు కీడులో పడతావు, నీకు మంచి జరగదు. కఠినం కనుక నీలో ఉంటే నీకు కీడే జరుగుతుంది. ఎస్, అందుకని మన హృదయాలు కఠినంగా ఉండకూడదు. మన హృదయాలు ఎట్టుండాలంటే మెత్తని హృదయంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. దానిని ఏమంటారంటే మంచి నేల. మంచి నేలలో విత్తినటువంటి విత్తనం అది ఎదుగుతుంది, అది ఫలిస్తుంది, అది వాడిపోదు. వాడిపోని జీవితం నువ్వు జీవించాలంటే నీ హృదయం మెత్తగా ఉండాలి. అది కఠినంగా, ఎవరైనా సరే, ఎవరి మీద అయినా సరే కఠినంగా మాట్లాడకూడదు, ఎవరి మీద అయినా సరే కఠినాన్ని చూపించకూడదు. వాళ్ళు ఎట్టున్నా ఇబ్బందులే, మనం మాత్రం మెత్తని హృదయం కలిగి ఉండాలా, మంచి హృదయం కలిగి ఉండాలా. అప్పుడే మనం వాడిపోనుగాక వాడిపోము. ఒకటి. రెండోది, ఒక చెట్టు ఎదగాలన్నా ఫలించాలన్నా వాడిపోకూడదన్న రెండవది మంచి నేల. ఫస్ట్ది మంచి నేల ఉండాలి. రెండవది చెట్టు బతకాలంటే మెయిన్ ఇంకోటి ఉంది. మీరు చెట్లు వేస్తే చెట్లకి ఏం చేస్తుంటారు? రోజు సూపర్ నీళ్ళు పోస్తుంటారు. చెట్టుకి ఏం పోయాలా? నీళ్లు పోయాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎస్, చెట్టు ఎదగాలన్నా ఫలించాలన్నా నీరు పోయాలా. ఈ నీరు దేనికి సంకేతం అంటే దేవుని వాక్యానికి సంకేతం. దేనికి సంకేతం? ఫస్ట్ ఇది నేల దేనికి సంకేతం? రెండవది నీరు దేనికి సంకేతం? వాక్యానికి సంకేతం. నీరు, బైబిల్లో నీరు అనే మాట చెప్పండి దేనికి సంకేతం? వాక్యానికి సంకేతం. కీర్తనల గ్రంథం 1వ కీర్తన చూడండి, 3వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 1వ కీర్తన చూడండి, 3వ వచనం చదవండి. 3వ వచనం. ఈ నీటి కాలవల యోరన నాటబడిన చెట్టు వలె ఉండును. దానికి దిగులు ఉండదు, దానికి బాధ ఉండదు, దానికి చింత ఉండదు, దానికి ఎప్పుడు సంతోషమే. ఎందుకంటే ఈ చెట్టు ఎక్కడుంది? నీటి కాలవల ఓరనమా. నీటి కాలవ ఒడ్డులో ఉన్న చెట్టు చచ్చిపోద్దా? ఎందుకు చచ్చిపోదు? నీళ్ళు పోతా ఉన్నాయి కదా, అందుకని అది పచ్చగా ఉంటుంది, అది కాపు కాస్తూ ఉంటుంది. ఆ నీరు ఏందో తెలుసా? దేవుని వాక్యమే మనకు నీరు. అందుకే నేను పదే పదే చెప్పు కొట్టుకునేది, వాక్యం వినండో వినండో అని. నీరు లేకపోతే వాడిపోతావు నువ్వు, అంతే. వాక్యము కనుక లేకపోతే నువ్వు వాడిపోతావు, నువ్వు ఎదగవు, నువ్వు ఫలించవు, నువ్వు వాడిపోతావు. నువ్వు వాడిపోకుండా ఉండాలంటే నీకు వాక్యమేనే నీరుండాలా, నీరుండాలా. అందుకే నేను చెప్తాను, ప్రతి దేవుని బిడ్డ హృదయములో చెప్పండి ఏముండాలా? వాక్యం ఉండాలా. స్తోత్రం చెప్పరి గట్టిగా. మన హృదయములో లేదా నీలో వాక్యం ఉండాలా, వాక్యము ఉండాలా. వాక్యము ఉంటే, బాగా వినాలా, వాక్యము ఉంటే ఆ వాక్యం అంట మనం పాపము చేయకుండా, పాపము జోలికి పోకుండా ఆ వాక్యమే మనలను బ్రతికిస్తుంది. దేవుని బిడ్డలు పాపము చేయాలనే తలంపు వచ్చినా సరే ఆపుతుంది. ఏంది? వాక్యం. నిజమా కాదా? ఒక మాట చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. క్రైస్తవుడికి లేదా ప్రతి మనిషికి ఏదో ఒక టైంలో ఏదో ఒకసారి ఖచ్చితంగా పాపము చేసేదానికి ఛాన్సు
వస్తుంది, ఖచ్చితంగా అందరికీ వస్తుంది. వచ్చినప్పుడు నిన్ను దాని జోలికి పోకుండా ఆపేది ఎవరో తెలుసా? వాక్యమే. వాక్యమే. వాక్యము గనక నీలో లేకపోతే పంది ఏ విధంగా బుడదలో బొలకలాడుతుందో, సిగ్గు లేకుండా, ఏమి లేకుండా. పందికి ఏమన్నా సిగ్గా? బుడదలో బొలకలాడేదానికి పందికి ఏమన్నా సిగ్గా? అదంటే దానికి ఇష్టం కదా. అట్టే నీకు కూడా పాపం అంటే నీకు కూడా అంత ఇష్టమైపోద్ది. ఎప్పుడు పాపం అంటే ఇష్టమైపోద్ది అంటే నీ లోపల వాక్యం లేనప్పుడు. వాక్యము కనుక ఉన్నిందనుకో, ఆ వాక్యం నిన్ను ఆపుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమా ఒక మాట, ఆ మాట నీ లోపల లేకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆ మాట ఉంది కాబట్టే, అంటే ఇప్పుడు నిన్ను ఏది ఆపింది? పొట్టేలంట. అది పొట్టేలంటది. కేజీ ఎంత అంట? ఎప్పుడా? ఎప్పుడు మనం కొనుక్కునిందిలే 1000 అంట. ఎట్ట వదులుతావు దన్యా? ఏదో ఒకట్లే, ఏం చేద్దాం? కుమ్మేద్దాం, తినేద్దాం. ఆపతదే. ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలు పాపము చేస్తున్నారు, దాని జోలికి వెళ్తున్నారు అని అంటే నేను ఒకటే అంటాను, నీ లోపల ఏమి లేదు? వాక్యం లేదు. వాక్యం ఉంటే నిన్ను ఆపుతుంది అది. ఒకసారి ఆ మాట చదువుదాం, చూడండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 11 వచనం చదువుతారా? 119వ కీర్తన 11 వచనం చదువుతారా? 119:11. పర్లే, అందరూ చదవండి, లేకపోతే ఇబ్బంది ఏముంది. అబ్బా, భలే ఉంది కదా. ఇంకొకసారి, రెడీ, స్టార్ట్. నేను, ఆ మాట అక్కడే ఉంటుంది చూడండి. నేను పాపము చేయకుండునట్లు. ఎస్, ఉందా లేదా? లేదా? నేను పాపము చేయకుండునట్లు ఏం పెట్టుకోమన్నాడంట? లోపల వాక్యం పెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, వాక్యం ఉన్నవాడు పాపం చేస్తాడా? చేస్తాడో? ఈ పక్కన స్త్రీలు ఉన్నారు, మీరు చెప్పండి మా. దేవునికి స్తోత్రం. వాక్యం ఉన్నవాడు పాపం చేస్తాడా? ఈ పురుషులు చెప్పండి రా, వాక్యం ఉన్న వాళ్ళు పాపం చేస్తారా? మరి ఎవరు పాపం చేసేది? లేదు నీకు లోపల. వాక్యము లోపల లేదు కాబట్టి నువ్వు పాపం చేస్తున్నావు. వాక్యము గనక ఉంటే నీ లోపల నువ్వు పాపం చేసేదానికి ఛాన్స్లే. ఒకవేళ చెయ్యాలని అడుగు పెట్టినా అది ఆపతుంటుంది. ఏదది? ఒక పాస్టర్ ఈ మధ్య రోమర్స్ వచ్చింది, ఏదో కొత్తగా రిలీజ్ అయితే సినిమా. ఆయన ప్లేస్లో కాదు, హైదరాబాద్కి పోయి చూశాడంట. ఏడకు పోయి సినిమా. ఇక్కడైతే నేను ఎవరు తెలియదులే అనుకున్నాడేమో, మొత్తానికి చూశాడంట. మరుసటి రోజే ఒక వీడియో పెట్టేస్తున్నారు. ఏమని పెట్టేస్తున్నాడంటే, ఈయన ఆడకొచ్చాడు. ఆడకొచ్చాడు. ఎందుకు వచ్చాడు? చూడండి. అదే లోపల గనక వాక్యం ఉంటే చెప్పండి, దాని జోలికి పోతున్నా అది నీతో మాట్లాడుతుంటుంది. ఇదిగో నువ్వు దేవుని రక్తంలో కడగబడిన బిడ్డవే, నువ్వు దేవుని సొత్తువి, దేవుడు నీ కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. ఇదిగో నువ్వు ఈ పని చేయకూడదు, ఇదో ఇలా ఉండకూడదు, ఇక్కడికి పోకూడదు, ఇది తినకూడదు,
ఇది తిరగకూడదు, ఇలా తాగకూడదు, ఇలా చేయకూడదు. వాక్యం లేకపోతే చేసేస్తారు, వాక్యం ఉంటే చేయరు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. వాక్యము నీరుతో సమానం. నీరు ఎంత పోస్తే చెట్టుకి ఎంత బలమో, నీవు కూడా వాడిపోకుండా ఉండాలంటే నీరు లాంటి వాక్యం ఎవరిలో ఉండాలా? నీలో ఉండాలా. ఈరోజు చర్చికి ఎందుకు వచ్చారు చెప్పండమ్మా? పాట పాడడానికి వచ్చారా? వాక్యం వినడానికి వచ్చారా? నిజం చెప్పండి. పాట పాడడానికి వచ్చాను అన్న వాళ్ళు చేయి చూపించండి. ఏదో పావాల కాబట్టి వచ్చినాను అన్న వాళ్ళు చేయి చూపించండి. అరే నాకు బాగలేదు కాబట్టి వచ్చింది అన్న వాళ్ళు చేయి చూపించండి. ఏందబ్బా పని వాక్యం వినాలని వచ్చిన వాళ్ళు చేయి చూపించండి. నాకు నేను నమ్మను మా పూర్తిగా ఈ మాటన. నా మనసు ఎందుకు అంగీకరించటంలా? ఎందుకంటే 26 సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నానుగా అక్క, 26 సంవత్సరాల నుంచి చెప్తున్నాను అక్క, 26 సంవత్సరాల నుంచి చెప్తున్నాను కాబట్టి నాకు తెలుసు ఎవరు ఏ క్యారెక్టరో ఎలాంటి వాళ్ళు అని. నువ్వు ఏ ఉద్దేశం చేత వచ్చినా దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే వాక్యము వినేదానికే రావాలా. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఒకటి ఉంది. ఏమయ్యా చర్చికి పోతేనే నా వాక్యము ఫోన్లో రావడం వల్ల, యూట్యూబ్లో టీవీలో రావడం అంటే వస్తుంది, కానీ ఇక్కడ ఉన్న ప్రశాంతత, ఎక్కడున్న ప్రశాంతత, దేవుని మందిరంలో ఉన్న ప్రశాంతత మనకు ఎక్కడ రాదు. అవునా కాదా? కాదా కాదా? స్తోత్రం చెప్పండి. ఫస్ట్లో ఒక పాట పాడాం మనం, గుర్తుందా? నీ సన్నిధానములో సంపూర్ణ విలువైన అవకాశం. నీ హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం, ఆయన సన్నిధిలో ఉన్న ప్రశాంతత ఇంటికాడ దొరుకుతుందమ్మా మనక. ఇప్పుడు ఇంతసేపు ప్రశాంతంగా నువ్వు ఇంటికాడ కూర్చుంటావా? పోనీ మీరు చెప్పండి, స్త్రీలు కూర్చోగలరా? కూర్చుంటే ఏం చేస్తారు? మీ అత్త వచ్చన్నా ఏందా మీ గమ్ము కూర్చోవందా, ఏడ చెత్త ఆడే ఉంది, ఏడ బొచ్చులు ఆడే ఉన్నాయి, ఏడ పని ఆడే ఉంది, ఏం పని చేసుకుంటూ గమ్ముగా కూర్చోంది ఏందా పిల్ల అంటారా? అనరా? ఖచ్చితంగా అడుగుతారు. మీరు గమ్ముగా కూర్చో ఉన్నారనుకో, ఈ భార్య ఏమంటుందంటే ఏందైనా కట్టుపొలాలు చెల్లయకుండా, ఏందైనా అంగడికి పోయి సామాన్లు తేకుండా, ఏందైనా పొడుకొని ఉంటే ఎట్ట గడవాలా? ఇల్లు మన మీద సెటైర్ వేస్తాం, మనము ఓళ్ళ మీద సెటైర్లు వేస్తాం కదా. కానీ ఇక్కడ ఛాన్సేలా. ఇప్పుడు మీ భార్యలు వచ్చినారమ్మా పక్కన అన్న, మీ భార్యలు 2 వచ్చినారా? మీ భార్యలు ఎవరు రాలా? మీరు అడగతారా? ఏమే గమ్ము కూర్చో ఉండవా అని అడగగలరా? ఎడా అడగలేరు. కానీ మీరు అడగతారా? మీ భర్తలమా ఎవరైనా వచ్చినారా? మీ భర్తలు అడగతారా? ఏమయ్యా గమ్ము కూర్చోమని అడగతారా? అడగలేరు. ఎందుకు అడగలేరు? ఎందుకంటే చెప్పండి, ఇది ఇక్కడే ఉంటుంది ప్రశాంతత. ఇక్కడ ఉన్న ప్రశాంతత, ఇక్కడ ఉన్న సంతోషం మరి అక్కడ మనకు దొరకదు. అందుకని దేవుని సన్నిధికి రావాలా, దేవుని సన్నిధిలోనే వాక్యము వినాలా. స్తోత్రం. ఒకసారంట ఒక అక్క, ఈ పాస్టర్లు అందరూ అబద్ధాలు చెప్తారు, చర్చిలోకి పోతేనంట ప్రార్థన చేయాల్సింది, చర్చిలోకి పోతేనని ఏమి ఇంట్లో చేస్తే ప్రార్థన చేసుకోలేమా అని చెప్పేసి ఆ గట్టి తీర్మానం తీసుకునిందంట. చర్చికి పోకుండా ఇంట్లోనే వినాలి, చర్చికి పోకుండా ఇంట్లోనే ప్రార్థన చేసుకోవాలని. ఆదివారం ఆ రోజు టైం చూసింది, చర్చి స్టార్ట్ అయిన టైం, కూర్చొని స్తోత్రం 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 అని చెప్తుందంట. ఆమె చర్చికి పోద్ది, వాళ్ళు భర్త చర్చికి పోడు. భర్త ఆ రోజు పని లేదు, ఇంటికి వచ్చాడు, ఎక్కడికో పోవాలని ముందే చెప్పేసిపోయినాడు, మాయ్ నీళ్లు పెట్టుండు, నేను స్నానం చేసి వేరే దగ్గరకు పోతానని. ఆయన వచ్చేసరికి నీళ్ళు కాగిపోతాను కొన్ని నీళ్ళు పొయ్యి మీద పెట్టేసింది, కూర్చొని స్తోత్రం 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 అంటుందంట. వచ్చాడు, వచ్చి మాయ్ నీళ్ళు పెట్టావా? ఇంకా స్తోత్రం ఆపేసి సైతాన్ గడు వచ్చినాడు రా, ఇంకంతే కదా ఫీలింగా, పెట్టా అనిందంట. సరే పోయి తొలిచిరా పో అని.
అరే అరే చర్చి అంటే ప్రార్థన టైం అయిపోతూ ఉండదు అనుకొని గబగబా పోయేసి నీళ్లు తలపోసేసి వచ్చి మళ్ళీ కూర్చొని స్తోత్రం 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 అంటా ఉందంట. పోయి ఆయన జగ్గెత్తి నీళ్ళు పోసుకున్నాడు. పాపం ఈ తొందరలో టెన్షన్లో నీళ్ళు తలబోయడం మానేసి నీళ్ళు అట్టే పెట్టేసి వచ్చి మళ్ళీ కూర్చొని ఇక్కడ స్తోత్రం 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 అంటా ఉందంట. వీడికి ఒళ్ళు మడిపోయింది. ఈ మనిషి ఆడ కూర్చొని ఒకటే ఏదో గొనుక్కుంటుంది. ఆడవాళ్ళకున్న పెద్ద జబ్బక్క, పాపం వస్తుందేమో మీ జబ్బు మీకే చెప్తే, ఆడవాళ్ళకుండే పెద్ద జబ్బుమా అక్క. ఏం 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 జబ్బు అక్క మీకు ఉండేదా? అదిగో నేను చెప్పలా, మీరే చెప్పారు, గొనుగుడు జబ్బు. కొన్నిసార్లు అసలు మిమ్మల్ని చూస్తేనే భయం వేస్తుంది. అప్పుడు పాస్టర్ సాయి చూశారు, మా సాయి చూశారు. కాదు ఆమె గురించి కాదు, అందరి గురించి చెప్తున్నా. మిమ్మల్ని చూస్తేనే భయం వేస్తుంది కొన్నిసార్లు. ఎందుకు భయం వేస్తుంది అంటే మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే. మాట్లాడినామనుకో ఏం పంగడదు, ఒకటే పనులు చెప్తుంటారు. ఇంకా పనులు చెప్పడం మానేసామనుకో మాతో ఎందుకు మాట్లాడతారులే, మాట్లాడే వాళ్ళతో గుమ్ముకున్నా బాధే, ఒకటే నస నస నస. అవునా కదా? ఇప్పుడు ఈ మనిషి ఈయన కూడా అనుకున్నాడు, ఒకటే గొనుక్కుంటుందిరా ఈ మనిషి, నీళ్ళు తలవేయమని చెప్తే నీళ్ళు తలవేయకుండా ఏం చేశాడు తెలుసా? జగ్గులో నీళ్ళు తీసుకొని వచ్చి ఒకేసారి కూర్చోవన్న మొహాన్ని కొట్టాడంట. చూడే నువ్వు తలవేసావో తలవేయలేదు అనుకొని ఇంక స్తోత్రం ఆపేసి అరుపులు మొదలుపెట్టింది. కాలిపోయింది ముఖం అని. ఇప్పుడు చెప్పండి, నల్లంగా ఉన్న ముఖం ఏ విధంగా వచ్చింది? అదే నువ్వు మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే మీ ఆయన నీకు నీళ్ళు పోసేవాడా? నీ మొహం కాలిపోయేదా? నువ్వు అరుసుండేదానివా? అందుకని దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే ఇంటికాడలేని ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో దొరుకుతుంది. అందుకనే రావాలా దేవుని సన్నిధికి. స్తోత్రం చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. నీ సన్నిధానములో సంపూర్ణ ఆరాధించుకొనే విలువైన, నీ సన్నిధానములో సంపూర్ణ ఆరాధించుకొనే విలువైన, కోల్పోయినవన్నీ నాకు బాధల నుండి కోల్పోయినవన్నీ బాధల నుండి నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే. హల్లెలూయా. ఆ ప్రశాంతత, ఆ సంతోషం, ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలో దొరుకుతుంది. అందుకని దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే ప్రశాంతత కోసం, ప్రశాంతంగా ఏం వినేదానికోసం? వాక్యం వినేదానికోసం. వాక్యము పాపము చేయకుండా నిన్ను అడ్డగా ఇస్తుంది. ఇంకొక మాట చెప్పి 3వ పాయింట్లోకి జంప్ అయిపోదాం. అదే 119వ కీర్తన 50వ వచనం చూడండి. 119వ కీర్తన, అదే కీర్తనలో 50వ వచనం చదవండి. 50వ వచనం వాక్యం ఏం చేస్తుంది? 50వ వచనం అబ్బా సూపర్ కదా. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మా వాక్యం అంట మన బాధలో మనకు నెమ్మది. చెప్పండి, మీకు బాధలు ఉన్నాయా లేవా? లేవా? ఉన్నాయా లేవా? ఆ బాధలో నీకు నెమ్మది కలిగించేది ఎవరు? నెమ్మది ఇచ్చేది ఎవరు? ఎవరు కదా? ఇస్సాకయ్య అసలుకి తట్టుకోలేడేమో అని అనుకున్నా. రెబెక్కమ్మని పోగొట్టుకున్నప్పుడు నిజంగానే తట్టుకోలేడేమో అని అనుకున్నా. అరే 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 ముందు ఈయన అనుకున్నాము, తర్వాతే నిజంగానే అట్టే అనుకున్నాము. ముందు ఇస్సాకయ్య, నెక్స్ట్ రెబెక్కమ్మ అనుకున్నాం. కానీ అదేమైపోయింది? రివర్స్ అయింది. ముందు ఆమె వెళ్ళింది. ఎంత బాగా చూసుకుంటుందో కదా, అవునా కదా, ఎన్ని చేసి పెడుతుందో కదా. సడన్గా పోగొట్టుకున్న తర్వాత నాకైతే కొద్దిగా భయం వేసింది. ఎట్రా నాయన ఈ మనిషి ఎట్ట కోలుకుంటాడు రా నాయన అని.
మనుషుల మాటలు కాదు నిలబెట్టింది ఎవరో తెలుసా? దేవుని వాక్యమే. హల్లెలూయా. మనుషులు ఎంతసేపు నిలబెడతారు కదా? తిను తిను అని 2-3 సార్లు అడగతాం, 10 సార్లు అడగతాం. తినకపోయినావు అనుకో వదిలేస్తాం. నేను అడిగినాను తినమని, వాళ్ళు తినలేదు, అందుకని ఏం చేస్తాను? వదిలేస్తాను. కానీ వాక్యం ఏం చేస్తుందంటే బాధలో నెమ్మదిని కలిగిస్తుంది. వినాలి, నెమ్మదిని మనకు కలుగుతుందంటే మనుషులు కాదు మనకు నెమ్మది ఇచ్చేది, దేవుని వాక్యమే నెమ్మదిస్తుంది. అందుకని నేను అంటాను, నీరు దేనికి సంకేతం అంటే వాక్యానికి సంకేతం. ఒక మంచి మాట చెప్పనా? యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉండినప్పుడు, ఉపవాసం అయిపోయిన తర్వాత అపవాదిగాడు వచ్చి నీకు ఆకలేస్తుంది కదా, ఈ రాళ్లను రొట్లుగా చేసుకొని తిను అని అన్నప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు. అక్కడ ఏమన్నాడంటే, మనుష్యుడు చెప్పండి, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకొను. బా 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 యేసుప్రభు అన్నాడు చూడండి, ఒక మనిషి బ్రతకాలంటే తిండి మాత్రమే కాదు, ఒక మనిషి బ్రతకాలంటే వాక్యం, దేవుని నోట నుండి వచ్చే మాట. ఈరోజు మనం బ్రతుకున్నామంటే వాక్యమే. ఈరోజు మనం నెమ్మదిగా ఉన్నామంటే వాక్యమే. ఈరోజు మనం పాపము జోలికి పోకుండా ఆగుతున్నామంటే వాక్యమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? అసలు ఇంట్లో నుంచి మేము బయటికి రాలా. ఎందుకు బాలేదు? పక్కనే కదా. ఎందుకు బాలేదు అని అంటే, పోకుండా ఆపింది పాస్టర్ కాదు, ఎవరు? వాక్యం. ఎందుకంటే వాక్యం ఏం చేస్తుంది అంటే నిన్ను ఆపుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక చెట్టు అభివృద్ధిలోకి రావాలంటే మంచి నేలలో పడాలా, రెండవది దానికి సమృద్ధిగా నీరుండాలా. ఈరోజు మీకు సమృద్ధిగా నీరు దొరుకుతుంది కాబట్టి గంగనపాలెం చర్చిలోకి వచ్చేదని అనుకుంటా నేను, అవునా కదా? మా ఇక్కడ సమృద్ధిగా నీళ్ళు దొరుకుతుందా? మీకు దొరుకుతుందా? ఏడ దొరుకుతుందయ్యా? పాస్టర్మ కానీ నువ్వు కానీ ఒక బిందుగడి పెట్టలేదంటారా? ఆ నీళ్ళ గురించి అడగడంలే. సమృద్ధిగా వాక్యము ఉండాలి, అదే వాక్యము నీరు. ఒక చెట్టు బతకాలంటే స్తోత్రం. 2 చెప్పేసి ఇప్పటికి వాడిపోని జీవితం, మనకు సమృద్ధి అనే జీవితం రావాలంటే, ఒక చెట్టు ఎదగాలంటే మంచి నేల ఉండాలా, నీరు ఉండాలా. మంచి నేల దేనికి సంకేతం? హృదయానికి సంకేతం. కఠినమైన హృదయం ఉండకూడదు ఎవరి మీద కూడా. ఎలాంటి హృదయం ఉండాలా? మెత్తని హృదయం, మాంసపు హృదయం ఉండాలా. నెంబర్ 2 నీరు ఉండాలా. ఆ నీరు దేనికి సంకేతం? లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 3 చెప్పగలరా? చెట్టుకి 3వది ఇంకొకటి అవసరం ఉంది. నాగిబాబాకండి, పూర్తిగా చెప్పండి. మా కీర్తమేమో కరెక్ట్గా చెప్పింది, కానీ ఒక్క అక్షరమే చెప్పింది. అంట. మొత్తానికి ఇసాక ఏమన్నాడంటే ఎండ ఉండాలని. సూపర్, భలే చెప్పారు. ఎండ దేని నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. అంటే సూర్యుడి కిరణాలు కూడా చెట్టుకి అవసరం. చెట్టు ఎదగాలంటే సూర్యరశ్మి ఉండాలా, సూర్యుడి కిరణాలు కూడా ఉండాలా. స్తోత్రం. కాదా? నువ్వు ఒక చెట్టుని కుండీలో బీరువాలో పెట్టేసి మూసేసి బతకదా చచ్చిపోద్దా? నువ్వు నీళ్ళు పోయి మళ్ళీ బతకదా చచ్చిపోద్దా? ఎందుకు చచ్చిపోద్ది? నీళ్ళు పోసినావు కానీ నేను బతకాలంటే ఇంకొకటి కూడా కావాలి నాకు. ఏందది? సూర్యుడి కిరణాలు కావాలి కదా. సూర్యుడి కిరణాలు లేకపోతే నేనేడ బతకన్నా చచ్చిపోద్ది. 3వది ఏమి కావాలంటే సూర్యుడు కూడా కావాలి. అంటే సూర్య వెలుతురు, సూర్య వేడి. సూర్యుడు. స్తోత్రం.
ఎవరు మా ఈ సూర్యుడా? చాలా మంది నమస్కారాలు చేస్తారు. కనబడే దేవుడు అంట. ఎవరు? ఏ దేవుడు అంట? మీకు తెలుసా? చాలామంది అంటారు కనిపించేవాడు. బైబిల్లో నేను చూపించిన ఈ పదాన్ని, బైబిల్లో నేను చూపించిన ఈ పదాన్ని యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త చూడండి. 8వ అధ్యాయం. యోహాను సువార్త చూడండి 8వ అధ్యాయం 12 వచనాన్ని చదవండి. ఈ పదాన్ని నేను చూపిస్తున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 12 వచనం చూడండి. పన్నెండు వచ్చిన అందరూ చదవండి. రెడీ, స్టార్ట్. రివర్స్ చదవండి. రివర్స్ అంటే అందరూ చదవండి. రెడీ, స్టార్ట్. రివర్స్. మరలా యేసు అనే ఆ పదాన్ని తీసేసి ఇప్పుడు చదవండి. రెడీ. ఇంకొకసారి. ఎవరు చెప్పింది మాట అదా? యేసయ్య చెప్పాడు. ఏమని చెప్పాడా? నేను లోకమునకు వెలుగును. ఇప్పుడు చెప్పండి, లోకానంతటికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? మనకు కనిపించేవాడు ఆయనే కదా. కానీ యేసయ్య అంటాడు, లోకమునకు వెలుగుని నేను, వెలుగు నాలో నుంచే వస్తుంది. హల్లెలూయా. ఈ మాట ఇంకా క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఈ మాట ఇంకా క్లారిటీగా మలాకి గ్రంథం ఈ మాట ఇంకా క్లారిటీగా చూపిస్తాను చూడండి. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. మలాకి నీతి సూర్యుడు ఉదయించును. దేవునికి స్తోత్రం. యోహాను సువార్తలో నేను వెలుగుని అన్నాడు. మలాకి గ్రంథములో నేను నీతి సూర్యుడిని. ఇప్పుడు చెప్పండి, ఒక చెట్టు పెరగాలంటే, అభివృద్ధిలోకి రావాలంటే దానికి మూడవదిగా ఏం కావాలా? సూర్యకిరణాలు, సూర్యరశ్మి, ఎండ కావాలా? ఆ ఎండ ఏందంటే దేవుడే, దేవుని కృపయే, దేవుని దయ్యే, దేవుని కృపయే. నువ్వు వాడిపోకుండా ఉండాలంటే మూడవదిగా సూర్యకిరణాలు నీకు కావాలంటే దేవుని కృప నీకు కావాలా? చెప్పండి ఏం కావాలా? గట్టిగా చెప్పండి, ఏం కావాలా? నేను ఇష్టంగా ఒక 3 వారాల నుంచి పాడుకుంటున్న ఒక పాట ఉంది, గుర్తుందా? ఏం పాట అది? భలే ఉంది కదా. ఏం పాట అది? ఎత్తుకుంటారా? రెడీ, స్టార్ట్. కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అందరమే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే, నే బ్రతికి ఉన్నానంటే కృపయే.
అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అందరమే కృపయే కృపయే, నేనేమై ఉన్నానో నీ కృపయే కృపయే, నే బ్రతికి ఉన్నానంటే కృపయే, నే బ్రతికి ఉన్నానంటే కృపయే, నే బ్రతికి ఉన్నానంటే కృపయే. హల్లెలూయా. లాస్ట్ మాట ఒకసారి చెప్పండి, నే బ్రతికి ఉన్నానంటే. నిజమా కాదా? ఈరోజు మనం బతికున్నామంటే దేవుని కృప కాదా? కాదా? మాట్లాడే మహేష్ అనేవాడు ఎప్పుడూ చచ్చిపోవాల్సినోడు. ఎన్నిసార్లు వచ్చిందో తెలుసా మరణం నా దగ్గరకు? ఎన్నిసార్లు వచ్చిందో తెలుసా? చిన్నపిల్లడప్పుడు అంటే 5-6 సంవత్సరాలు ఆ వయసు. అప్పుడు సైతాన్ గడికి తెలుసు అనుకుంటా, వీడు పాస్టర్ అవుతాడరా అప్పుడే చంపేద్దాం అనుకుని టెండర్ పెట్టాడు. 5 సంవత్సరాలు అప్పుడే నాకు సీరియల్ బుడ్లు వేస్తుంటే, సీరియల్ బుడ్లు చిచ్చుబుడ్లు నేను ఆడుకుంటా పోయేది. ఇప్పుడు ఎల్ఈడీలు కదా, ఇప్పుడు ఎల్ఈడీలు షాక్ కొట్టవు. ఇంతకుముందు కరెంటు బుడ్లు ఉన్నాయి, అవి షాక్ కొడతాయి. ఆడుకుంటా పోతున్నా, ఒకదానికి డప్పా లేదు. పిల్లోడిని కదా, నాకేం తెలుసు. పట్టుకోవడం నన్ను పట్టుకొని పైకి లేపి ఎత్తుకొని పోయి ఇంచుమించు ఒక 20 అడుగులు 30 అడుగుల దూరంలో ఇసురు కొట్టింది కరెంట్ షాకు. ఆహా, రోజే ఎగిరిపోవాల్సింది. కానీ దేవుడు అంటాడు, నువ్వెందుకు ఎగిరిపోతావురా, నీతో నాకు పని ఉంది కదా. ఇంకొక జోకు, మీరు నవ్వుతారు, చాలాసార్లు చెప్పి మళ్ళీ చెప్తున్నా. తమాషకి ఏట్లోకి మునగడానికి మీరు మనీ ఏట్లోకి, మా పాస్టమ్మ కూడా ఉండదు అక్కడే, ఆ గుడ్లు ఉతుకుతుంది. కొంచెం దూరం అంటే ఇంచుమించు ఒక 4-5 అడుగుల దూరంలోనే ఉన్నా. నేను మునిగిపోతుంటే ఈ గుడ్లు ఉతుక్కుంటుంది. ఆ బ్రిడ్జి మీద కూర్చుని వాళ్ళు, రే చూడండి పాస్ట్ ఎట్ట మునగుతున్నాడు. ఊరి నేను మునగడం లేదురా, మునిగిపోతున్నా, కాపాడండి అనేసరికి లాగుతుంది లోపలికి నీళ్ళు. చిన్న గుంట, ఆ బ్రిడ్జి కాడ ఉండి గుంట. కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడు? బ్రతికించాడు. బండి ఒకటి ఉన్నింది, ప్లాటినా బండి. ఇంచుమించు 7-8 సంవత్సరాలు వాడే ఆ బండిని. వెయిట్లెస్ బండి, మైలేజ్ ఎక్కువ వస్తుంది. బైబస్ రోడ్డు మీద బాతా ఉన్న ఒక పెద్ద టర్బో లారీ అట్ట నన్ను ఓవర్టేక్ చేసింది. గాలి ఏం చేసిందంటే అట్ట ఊపి అట్ట లాగింది కిందకి. దేని కిందకి? లారీ చక్రాల కిందకి లాగింది. తలకాయ నుజ్జు అయిపోవాల్సింది ఆ రోజు. నా తలకాయ ఎట్టో బతికి బయటపడిపోయినా. ఎందుకంటే నే బ్రతికి ఉన్నానంటే. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. నాకే కాదండోయ్, మీకు కూడా, మీరు బ్రతికి ఉన్నారన్నా దేవుని కృప. చూడండి, ఎన్నోసార్లు మరణం అనారోగ్యం రూపంలో మీ దగ్గరకు వచ్చుంటుంది, లేదా ఆపద రూపంలో మీ దగ్గరకు వచ్చుంటుంది, రకరకాలుగా వచ్చుంటుంది. కానీ దేవుని కృప ఉంది కాబట్టి మనం చెప్పండి బ్రతికున్నాం. అవునని వాళ్ళ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మా పిల్లలకి జానికి, కీర్తికి చిన్నప్పుడే ఎగిరిపోవాల్సిన వాళ్ళు వీళ్ళు. తెలుసా మీకు? అసలు వీళ్ళకి అసలు తెలీదు. భయంకరంగా వచ్చే విరోచనాలు. అసలు మన బిడ్డలు కాదనుకున్నాం. చాలామంది అన్నారు, ఆడకు తీసుకోబో, ఏడకు తీసుకోబో, అది చేయించి ఇది చేయించని. నేను ఒకటే అన్నా, వాళ్ళు దేవుడు ఇచ్చిన బిడ్డలు కదా, బతికిస్తే దేవుడు బతికించాలా, తీసుకోపోతే ఆయనే తీసుకోపోవాలా అన్న. కానీ దేవుడు బ్రతికించి నిలబెట్టాడు కదా. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప, ఇలా ఉన్నామంటే దేవుని కృప. ఆ కృపే సూర్యుని యొక్క కిరణాలు. ఇప్పుడు చెప్పండి, చెట్టు వాడిపోకుండా సమృద్ధిగా ఎదిగి ఫలించాలంటే 3 కావాలని చెప్పా. ఏంటా 3? నెంబర్ 1 మంచి నేల, నెంబర్ 2 నీరు, నెంబర్ 3 సూర్యరశ్మి, సూర్యకాంతి. ఈ 3టికి 3 పోల్చి చెప్పా. ఏంటా 3? మంచి నేల అనగా మంచి హృదయం. ఎలాంటి హృదయం? మంచి హృదయం. బతుకున్నాగానే నూనెలు వేయించుకొని తినేద్దాం.
నూనెలో ఈత కొట్టాలి, అది నూనెలో ఈత కొట్టాల. అప్పుడు మన నాలిక తప్పమా, తినండి పూర్తిగా చంపేసి అప్పుడు వండుకొని తినండి. అట్ట కాదు మనోళ్ళు. దాని మీదే ప్రేమ లేదు నీకు, మనిషి మీద ఏం ప్రేమ వస్తుంది? కఠినం ఉంటే మనల్ని మనం ఇది చేసుకుంటాం. రెండవది ఏం కావాలా? నీళ్ళు. ఆ నీళ్ళు దేనికి సంకేతం? వాక్యం ఉందా నీ హృదయంలో? 9 గంటల నుంచి కూర్చోబెట్టి 10:30 దాకా మీరు పాటలు పాడితే నేను కూడా ఏమాత్రం తగ్గకూడదని 10:30 నుంచి 12 కావాల్సింది. ఇప్పుడు దాకా ఎందుకు చెప్తున్నాను మెసేజ్ తెలుసా? ఎందుకు చెప్తున్నాను? మా బిడ్డలుగా ఉండే మీకే అంత పౌరుషం ఉంటే, ఎంత పౌరుషం? 1:30 గంట పాటలు పాడితే నేను ఎందుకు 1:30 గంట మెసేజ్ చెప్పకూడదు? వాక్యం, నీరు సమృద్ధిగా మన హృదయంలో ఉండాలా. స్తోత్రం చెప్పండి. లాస్ట్ అండ్ ఫైనల్, సూర్యరశ్మి, సూర్యకాంతి. ఏంది ఇది? దేవుని కృప. చెప్పండి, దేవుని. ఈ 3 కలిగి ఉంటే వాడిపోని జీవితం మనదే. వాడిపోయే జీవితం కాదు, వాడిపోని జీవితం మనకే. ప్రభా నాయనా, మీ సేవకులు మీరు నిలబెట్టి చెప్పారు, వాడిపోని జీవితం ఎలా కావాలంటే మాకు మంచి హృదయం ఉండాలని చెప్పారు, మా లోపల వాక్యం ఉండాలని చెప్పారు, మా పైన నీ కృప ఉండాలని చెప్పారు. వీటిని మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. వాడిపోని జీవితం మీరు మాకు ఇవ్వండి ప్రభా. ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, సాధ్యమైతే మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడి ఉంటే, దేవుడు నిన్ను హెచ్చరిక చేసి ఉంటే, ప్రభు సన్నిధిలో ప్రభువా అని మొరపెట్టు.